గ్రామ కార్యదర్శిని హరాస్మెంట్ చేస్తుంది. 5,000 రూపాయలు ఇవ్వమంటే తనకు ఇచ్చాను అంటూ తనకే తిరిగి డబ్బులు ఇవ్వాలంటూ వేధించడమే కాకుండా కోటగిరి పోలీస్ స్టేషన్లో అక్రమ కేసు పెట్టిందంటూ ఎలక్ట్రీషియన్ గంగాధర్ ఆవేదన. ఆల్రెడీ సూసైడ్ నోట్ రాసుకున్నా, ఎప్పటికైనా చనిపోతా. కోటగిరి మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్ అండదండలతోనే సెక్రటరీ స్వాతి తనను వేధిస్తోంది. కోటగిరి ఏఎస్ఐ తనను బెదిరించాడు. పోలీస్ స్టేషన్లో డబ్బులు ఇవ్వకుండా ఇచ్చినట్లు తనకు హరాస్మెంట్ చేస్తోంది. ఒకవేళ డబ్బులు ఫోన్పేలో వేస్తే చూపించమనండి, ఆధారం తన వద్ద రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే తనను హరాస్మెంట్ చేయడమే కాకుండా అక్రమ కేసుల పేరుతో బెదిరింపులు చేస్తున్నారు. తనను కాపాడండి, మీడియా పత్రిక వారే తనను కాపాడాలి. కలెక్టర్ సహకారంతో వివరణ కోసం సెక్రటరీ స్వాతిని ఫోన్ చేయగా రేపు మాట్లాడతానని సమాధానం. పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెట్టారనే విషయం మీద ఏఎస్ఐకు ఎస్ఐకు ఫోన్ చేస్తే లేపలేదు. మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్కు ఫోన్ ద్వారా వివరణ కోరగా అధిక బిల్లులు వేసుకొని వచ్చాడని తెలిసింది. తన మీద ఆరోపణలు చేస్తే తాను చట్టపరంగా వెళ్తానని, తనకు ఆ విషయంలో ఎలాంటి సంబంధం లేదని సమాధానం ఇచ్చారు. సందర్భంగా ఎంపీఓ చందర్ ఫోన్ ద్వారా మాట్లాడి లేడీస్లను రాత్రిపూట మాట్లాడవద్దని ఇరువురికి సముదాయించి తర్వాత సమస్య పరిష్కారం చేస్తానని సమాధానం ఇచ్చారు. బోధన్ మండల్ కుమ్మన్పల్లి అయితే క్లాస్ ఫుడ్ సెక్రటరీ బల్బులు పెట్టమని పిలిపిస్తే నేను క్లాస్ ఫుడ్లో బల్బులు పెట్టాను. బల్బులు పెట్టమని చెప్పింది నేనే కొనుకొచ్చిన బిల్లు. కోటికెళ్ళి కొనుకొచ్చిన ప్లస్ ఒక స్టార్టరు మోటార్ అన్నీ రిపేర్లు చేసిన. 5,000 బిల్లు అయింది. ఆ బిల్లు ఏమంటే ఇప్పుడు శంకర్ పటేల్ మద్దతు, కోటిగిరి డిప్యూటీ శంకర్ పటేల్ మద్దతుతో నా మీద కేసు పెట్టి నేనే ఫ్రాడ్ చేసిన అని బిల్లు ఇవ్వకుండా తిప్పుతున్నది. అధికారులు ఎవరు మాట్లాడడం లేదు. నాకు చాలా ఒకటే దుఃఖం. నేను ఆల్రెడీ ఫోన్లో ఇది చేసుకున్నా, సూసైడ్ లెటర్ కూడా రాసుకున్నా. అదే మీ ద్వారా నేను కలెక్టర్ గారికి డిపో గారికి తెలియజేయాలని, నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఏం పేరు ఇది? గంగాధర్ సార్. ఎన్ని రోజులు అయింది పెట్టి? నువ్వు పెట్టి ఆగస్టులో పెట్టాను సార్. మొన్న ఆగస్టులో? ఆగస్టు 23వ తారీఖు. అయితే ఫోన్పే ద్వారా కొట్టినా అని చెప్తుంది. ఫోన్పే ద్వారా కొట్టి ఉంటే ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి. నానే ప్రూఫ్లు కూడా చూపించమని చెప్పండి. అంతే సార్. అడిగినా నువ్వు పోయి జీపీకి వెళ్ళినా? అడిగినా సార్. కాల్ రికార్డింగ్ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి సార్. సరే.